హైదరాబాద్లో బెస్ట్ ఐఏఎస్ అకాడమీలో ఆర్ బెస్ట్ యూపీఎస్సీ అకాడమీలో డెఫినెట్లీ రాథోడ్స్ ఐఏఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఇది చాలా చిన్న ఇన్స్టిట్యూట్. అంటే చిన్న ఇన్స్టిట్యూట్ అంటే కంటెంట్లో కాదు, ఓకే, కంటెంట్లో కాదు, వీళ్ళు ఇచ్చే సర్వీసెస్లో కాదు, ఓకే, అండ్ ఆల్సో ఇంకొక విషయం వచ్చేసి వీళ్ళు కమిట్మెంట్లో కాదు, ఓకే. సో అక్కడ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్స్ రివ్యూస్ అవన్నీ చూసే ముందు అసలు రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ గురించి అసలు ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చూసుకుంటే, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ జిఎస్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ ఎన్సీఆర్టీ అండ్ చాప్టర్ వైజ్ ప్రిలిమ్స్ టెస్ట్ ఎవ్రీడే 5 hours క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎవ్రీడే మైండ్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. ప్రతిరోజు కరెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ నాట్ ఓన్లీ ఇక్కడ రాథోడ్స్ ఐఏఎస్లో తీసుకునే వాళ్ళే కాదు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, సోకాల్డ్ ఇన్స్టిట్యూట్స్లో తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఆన్సర్ రైటింగ్ కోసం వస్తూ ఉన్నారు. అంత క్వాలిటీగా, అంత డెడికేషన్గా ఉషా మ్యామ్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కోసం. డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ డెఫినెట్లీ ఇంకొక విషయం వచ్చేసి మోడల్ ఆన్సర్ ఎవాల్యుయేషన్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ క్లాసెస్ కానివ్వండి, మెంటార్షిప్ 1-to-1 మార్నింగ్ వస్తే ఈవినింగ్ 8 to 9 PM వరకు స్టూడెంట్స్ దగ్గర అవైలబిలిటీలో ఉంటారు. ఎప్పుడు స్టూడెంట్ వచ్చినా కానీ వీళ్ళు రెస్పాండ్ అవ్వడం కానివ్వండి, ఇమీడియట్ బేసిస్లో వాళ్ళకి సపోర్ట్ అందించడం కానివ్వండి, అండ్ ఫోన్ అవైలబిలిటీలో ఎప్పుడు ఉంటారు మేడం. అండ్ ఇంకోటి వచ్చేసి మెంటార్షిప్, టెస్ట్ సిరీస్, అండ్ ఆల్సో ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ. ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే టాప్ ఇన్స్టిట్యూట్, అంటే నేను కూడా దాని గురించి వీడియో చేశాను. టాప్ 7లో ఒకటి ఉంది, ఒకటి. అండ్ ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్కి వాళ్ళకి 200 నుంచి 250 మంది పడుతూ ఉన్నారు. అండ్ ఉన్న వాటిలో బెస్ట్ కంటెంట్ అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం చాలాసార్లు. అండ్ టాప్ 7 అంటే టాప్ సెకండ్ నుంచి ఎప్పుడైనా ఉండొచ్చు, దాంట్లో ఏది అనేది మీరే గెస్ చేయండి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆ ఇన్స్టిట్యూట్లో బ్యాచ్కి 200 నుంచి 250 మంది లోకల్ ఫ్యాకల్టీని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, లోకల్ ఫ్యాకల్టీని వాళ్ళ దగ్గర వర్క్ చేసే నార్మల్ ఫిలిమ్స్ లేకపోతే స్టూడెంట్స్ని యూపీఎస్సీ ఫ్యాకల్టీగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పెద్ద పేరు ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నా నడుస్తుంది అనే విషయంలో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. డెఫినెట్లీ దీని గురించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాను. దాని గురించి డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే అక్కడి నుంచి కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ లేకపోతే అక్కడ స్టూడెంట్స్ కొంతమంది ఇప్పుడు ర్యాంక్ సాధించిన ఒకరిద్దరు చాలా మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకున్న ఫేమ్ని ఇన్స్టిట్యూట్ మిస్యూజ్ చేసుకుంటుంది, ఆ ఫేమ్ వాడుకుంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అది ఇప్పుడు జరుగుతూ ఉంది అదంతా. ఆ ఇన్స్టిట్యూట్ నేను పేరు నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే మోర్ పర్సనలైజ్ అయిపోతుంది. సో అందుకని నేను చెప్తా ఉన్నాను, అక్కడ ఏంటి లోకల్ ఫ్యాకల్టీని ప్రమోట్ చేస్తున్నాను. సో వీళ్ళు మాత్రం ఏంటి ప్రతి సబ్జెక్ట్కి డిఫరెంట్ ఫ్యాకల్టీస్. నేను అక్కడ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను, ఆ వీడియో కూడా నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని క్యాప్చర్ కూడా చేయడం జరిగింది. అయితే దీంతో పాటు ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్ ఉన్నారు. అండ్ ఆల్సో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్స్ సంబంధించిన ఎంసీక్యూస్, అండ్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సర్వీసు మీరు కట్టే ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. 75,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఎవ్రీథింగ్, అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ సీసాట్ కూడా. సో ఇక్కడ 75,000 చిన్న ఇన్స్టిట్యూటు, కానీ కంటెంట్లో, సర్వీస్లో, వీళ్ళు పడే కష్టంలో, వీళ్ళ స్టూడెంట్కి వీళ్ళు కట్టిన ప్రతి రూపాయికి నీకు న్యాయం చేయాలనే విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. నేను జనరల్గా ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఈ విధంగా రీసెర్చ్ చేసి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను, ఆ వీడియో కూడా మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ డెఫినెట్లీ 2024లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకసారి ఈ వీడియో చూడొచ్చు. ఆఫ్టర్ మే ఎండింగ్లో నేను ఫ్రీ డెమో క్లాసెస్ అటెండ్ అయ్యాను. సో ఫస్ట్ జియోగ్రఫీ అనేది జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే మాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. దాన్ని ప్రతిదీ మ్యామ్ ఎవాల్యుయేట్ చేసి ఏ మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చెప్తారు. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని నువ్వు ఎలా ఇంటర్కనెక్ట్ చేయాలి వేరే టాపిక్స్తోని అని చెప్తాను. అండ్ ఇది వెరీ గుడ్స్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. దీంతో పాటు నేను ఆల్రెడీ ఒక స్టూడెంట్తో కాదు చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అండ్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బ్యాచ్ సైజ్ అనేది 50 to 60 లోపలే ఉంది. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఫ్యాకల్టీ లిస్ట్ కూడా నేను చెప్తాను. అందరూ కూడా పాన్ ఇండియా ఫ్యాకల్టీ, మోస్ట్లీ ఢిల్లీ బేస్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. లైక్ విల్లాస్ రాథోడ్ సార్ కానివ్వండి, తర్వాత ఇంతకుముందు లైఫ్ ఎక్సలెన్స్ లో పనిచేసే సారు,
అండ్ దాని తర్వాత రమేష్ సార్ కానివ్వండి, నిఖిల్ సార్ కానివ్వండి, ఎకానమీకి వచ్చి రమేష్ సార్, క్వాలిటీ అండ్ ఐఆర్కి వచ్చి నిఖిల్ సార్, తర్వాత సిసాట్కి వచ్చి సురేంద్ర సార్, ఎథిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి ఉషా మ్యామ్, అండ్ హిస్టరీ వచ్చేసి రేరా సార్, అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ధీరజ్ సార్, సో ఎస్ఎన్టీ వచ్చేసి సుకృత్ సిన్హా సార్, ఇలా టాప్ ఫ్యాకల్టీ అండి. సో ఇంకోటి వచ్చేసి వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ అండ్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్. ఇక్కడ ఒక అబ్సల్యూట్ ఒక ఇంపార్టెంట్ బ్యూటీ ఒకటి ఉంది. సో వెరీ మచ్ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి, ప్రతి ఒక్కరు దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఏంటి అంటే మాడ్యూల్ వైజ్ కోచింగ్ అండి. ఎందుకు అంటే నాకు ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు, ఒక సబ్జెక్ట్ అక్కడ బాగా చెప్పలేదు, సో దానికి సంబంధించి లేకపోతే ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. అది కూడా చాలా తక్కువ కాస్ట్, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ 3,500 నుంచి 6,000 వరకు ఉంటుంది. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, విచ్ ఇస్ 3,000. అండ్ ఆప్షనల్ చూసుకుంటే ఆంథ్రో సోషియాలజీ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చూసుకుంటే ఓవరాల్ సంవత్సరం మొత్తానికి ప్రతిరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఎస్ఎస్ ఇవన్నీ కలిపి కూడాను జస్ట్ 8,200 రూపీస్ మాత్రమే. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పానని కాదు కానీ ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఈ మాడ్యూల్ వైజ్ కోచింగ్ చూసుకున్నా, లేకపోతే ఈ ఆన్సర్ రైటింగ్ చూసుకున్నా, లేకపోతే ఈ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ చూసుకున్నా, చాలా శ్రద్ధతో ఉషా మ్యామ్ కానీ వాళ్ళ టీం కానీ రాథోర్స్ ఐఏఎస్ అకాడమీ టీం కానీ చాలా శ్రద్ధతో ప్రతి ఒక్కరిని పడుచుకుంటున్నారు. ఇంకో విషయం కూడా చెప్తాను, బిఫోర్ జాయినింగ్, ఓకే, నేను రాథోర్స్ ఐఏఎస్ అంటున్నా కదా, మీరు అన్ని ఇన్స్టిట్యూట్లు తిరగండి, అక్కడ స్టూడెంట్స్తో కూడా మాట్లాడండి, రాథోర్స్లో కూడా మీరు వెళ్ళి చూడండి, అక్కడ కూడా స్టూడెంట్స్ కూడా మీరు మాట్లాడండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్ మంచి ఇన్స్టిట్యూట్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్. డెఫినెట్లీ 2024లో టాప్ 7 ఆ టాప్ 10లో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా రాథోర్స్ ఐఏఎస్ అనేది. వాళ్ళు ఆఫ్లైన్కి రీసెంట్గానే వచ్చారు, బట్ ఆన్లైన్లో ఆల్మోస్ట్ 6 years నుంచి ఉన్నారు. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, ఒక మంచి ఇన్స్టిట్యూట్ మంచి సర్వీస్ ఇస్తూ స్టూడెంట్ కోసం కష్టపడే వాళ్ళ గురించి అలాంటి ఇన్స్టిట్యూట్ని మనం అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మీరు అశోక్ నగర్లో యూపీఎస్సీ కోచింగ్ కోసం తిరుగుతుంటే దీన్ని కూడా మీ లిస్ట్లో యాడ్ చేసుకొని ఒక్కసారి విజిట్ చేయండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి, వాళ్ళ ఆన్సర్ రైటింగ్ చూడండి, కంపేర్ చేసుకోండి, సో దట్ యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.